చూస్తుంటే కను పాప కంటి నిండుగా నిద్రపోతురా నిద్రపోతురా నిలువెత్తున నిప్పు కంచెపై నువ్వుంటేనే జాతి బాబు చిన్నపిల్లలు చాలా సపాటుగా నాలుగు వేస్తారు వెంటనే వచ్చి నాన్న నేను గెలిచాను అరే ఈ రౌండ్ గెలిచు నెక్స్ట్ రౌండ్ నేను ఆడతానండి చూద్దాం అని చెప్పి ఒక 5 రౌండ్లు ఆడడానికి నాకు తెలిసి గట్టిగా 10 నిమిషాలు ఎస్ఆర్ ఆ 10 నిమిషాల పిల్లలు మొబైల్ అడుగుతారా మీతో ఆడుకుంటారా వినపడలేదు అవునా అలా రోజు 10 నిమిషాలు ఆడి రేపు మళ్ళీ ఇదే గేమ్ పెట్టే పిల్లలు ఎట్లా చూపిస్తారా లేదు ఏదైతే చేస్తారు తెలుసా ఎంతమంది గేమ్ ఆడారు లెమన్ స్పూన్ పెట్టుకొని ఆడే గేమ్ ఎంతమంది గుర్తుంది ఎప్పుడో ఇండిపెండెన్స్ డే కొన్ని ఆడారు అవునా నేను వెళ్ళేటప్పుడు 4 నిమిషాలు తీసుకెళ్ళి 4 స్పూన్ పెట్టి 4-5 సార్లు ఆడమని మళ్ళీ ఇంటి మీద ఆడతారని నేను అంటాను ఎంతమంది ఒప్పుకుంటారు బాస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ మొబైల్ అడిగితే అవుతున్నారు మొబైల్ అడిగితే అవుతున్నారు మొబైల్ అడిగితే అవుతున్నారు కానీ ఇప్పుడు వచ్చాక ఏమనుకోకండి పిల్లల కంటే మొబైల్ హలో నేను అబ్బాయి నిర్మించను మొన్న నేను తిరుపతికి వెళ్ళాను తిరుపతి దర్శనానికి ఏం తీసుకెళ్ళరు మొబైల్ తీసుకెళ్ళరు నేను 300 రూపాయల దర్శనంలో కంచి కట్టుకుని వెళ్తూ ఉంటే నేను సైకాలజిస్ట్ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఆ లైన్లో వెళ్ళి ప్రతి అబ్బాయిని అండర్ ఏం చేస్తాను తెలుసా ఏంటి దయచేసి అంత దౌర్భాగ్యం పేరెంట్స్ కూడా కాదు మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈ రోజు నుంచి రోజు 10 నిమిషాలు పిల్లలతో ఎవరైతే గేమ్స్ ఆడతారో మొబైల్ అడిక్షన్ నుంచి దూరం అవుతున్నారని నేను రీసెర్చ్ చేసి మళ్ళీ ప్రూవ్ చేశాను ఎంతమంది ఈ రోజు నుంచి పిల్లలతో గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు ఇది నా సెకండ్ పాయింట్ ఉదయం చెప్తాను ఫిఫ్త్ ఇప్పుడు 8th పాయింట్ జాగ్రత్త చెప్తే మద్రాసు స్కూల్ మీదకి వెళ్దాం అని వెళ్ళేవాడు లేకపోతే ఏం చేసేవాడు మా ఇంట్లో ఏం చెప్తాను మీ ఇంట్లో అదే జరుగుతుంటే ఆ విధంగా చెప్పలు కొట్టు మా ఇంట్లో ఏం జరిగింది తెలుసా నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న మా టీచర్ అని కొట్టాను కానీ ఏ మాత్రం రెస్పాండ్ అవుతుందా ఫస్ట్ ఒక శ్రద్ధ దేంతో కొట్టాడని అడిగాడు నేను వెంటనే నాన్న ఆయన స్కేల్తో కొట్టాడు నువ్వు లోపలికి రానా నా బెల్ట్లో ఇంకో 4 తగిలించేవాడు నేను అంటాను ఎంతమంది ఒప్పుకుంటారు వినపడలా ఆ రోజు అలా తన్నులు తిన్నాం కాబట్టి ఈరోజు సమాజంలో గౌరవంగా ఇక్కడ చీఫ్ గెస్ట్ గా ఇచ్చేసారని చెప్పి నేను గర్వాన్ని కట్టుకుంటాను ఎంతమంది ఒప్పుకుంటారు ఈ రోజు తన్నబల్లే ఈ రోజు పట్టబల్లే వాడిని పొరపాటున ఏలా అనగానే 4 సుమోలు వేసుకొని 4 చెరగాలు వేసుకొని స్కూల్ మీదకి వస్తున్నాడు కదా చేతులు జోడించి పేరెంట్స్ అందరినీ కోరుకుంటున్నారు పిల్లాడి ముందు టీచర్ని ప్రశ్నిస్తే మహా అయితే ఆ స్కూల్కి 2 అడ్మిషన్ దొరుకుతాయి మహా అయితే టీచర్ ఉద్యోగం పోతుంది కానీ నాశనం ఏదేం తెలుసా ఆ పిల్లాడి జీవితాంతో ఇంకా ఏ టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వడు కొన్ని రోజుల తర్వాత అమ్మా నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వడం నేను బాధ్యత రాస్తాను దయచేసి పిల్లాడికి టీచర్ నిలదీయడం మన భారతదేశ సంస్కృతి కాదు మాతృదేవోభవ పితృదేవోభవ ఆపకుండా
ఆచార్య రూపాన్ని తీసుకొని వచ్చిన కల్చర్ మన భారతదేశాన్ని గర్వంగా చెప్తాను. దయచేసి రెస్పెక్ట్ టీచర్స్ పరమనండి ఎవరు టీచర్ ముందు సారీ పిల్లల ముందు టీచర్ తెలియడం దట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ పాయింట్. ఎక్కడైనా పొరపాటు జరిగితే నేరుగా ప్రిన్సిపల్ గారి దగ్గరికి వచ్చి మా అబ్బాయి ఏడుస్తున్నాడు, ఏదో మిస్టేక్ అయింది, మా వారి తప్పైతే నేను సరి చేసుకుంటాను, టీచర్ తప్పైతే కలిసి కరెక్ట్ చేద్దాం అని అడిగే పద్ధతి ఉంటుందని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటుందని దయచేసి నేనెంత తోపు తెలుసా అని మీ తోపు యాటిట్యూడ్ పిల్లాడికి రోజు